వాళ్ళు చేయాల్సిన పనులు కాకుండా వేరే పనులు చేసుకుపోతున్నారా? పార్టీకి ప్రభుత్వానికి మధ్యన సమన్వయం చేయమని ఏరి కోరి మరీ ఢిల్లీ పెద్దలు తెలంగాణకు పంపితే వారు ఆ పని చేయడం లేదా? వారి పనితీరును ప్రశ్నిస్తూ ఒకరిద్దరు కాదు పలువురు నేతలు ఫిర్యాదులు చేయడాన్ని ఎలా చూడాలి? దీనిపై ఢిల్లీ పెద్దలు ఏమంటున్నారు? హ్యావ్ ఎ లుక్. ఈమె పేరు దీపాదాస్ మున్షి. పశ్చిమ బెంగాల్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్యన ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయం చేయడం ఈమె బాధ్యతల్లో ఒకటి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఢిల్లీ పెద్దల తరపున తెలంగాణలో పనులు చక్కబెడుతూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పనితీరుపై రాష్ట్ర పార్టీ నేతలలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఆమెపై మొదట్లో ఒకరిద్దరు నేతలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేయగా ఇప్పుడు ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని గాంధీ భవన్ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తున్న గుసగుస. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఢిల్లీలోని హైకమాండ్ కు కళ్ళు చెవులుగా వ్యవహరించే రాష్ట్ర ఇన్ఛార్జీలు తలంచుకుంటే రాష్ట్ర నేతల పదవులు ఓడటం కానీ భవిష్యత్తులో ఎలాంటి పదవులు రాకపోవడం కానీ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం పొలిటికల్ కెరీరే గల్లంతవుతుంది. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వ్యతిరేకత క్రమక్రమంగా పెరిగి ఆమెపై హైకమాండ్కే ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కార్యదర్శి విష్ణునాథ్లు తమకు అప్పగించిన పనులు తప్ప మిగతా పనులు అన్నీ చేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇదే విషయంపై సెక్రటరీ విష్ణునాథ్ను పట్టుకుని ఆ మధ్యన బహిరంగంగానే కడిగి పారేశారు జగ్గారెడ్డి. దీపాదాస్ మున్షి, విష్ణునాథ్ ఇద్దరూ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తున్నారా లేక నాశనం చేస్తున్నారా అని నిలదీశారు. సీనియర్ నేతల ప్రమేయం లేకుండానే నామినేటెడ్ పోస్టుల్లో ఎవరెవరినో నియమిస్తున్నారని, దానికి దీపాదాస్ మున్షి, విష్ణునాథే కారణమని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వాదన. తెలంగాణ కాంగ్రెస్ లో చేరిన కొత్త నేతలకు ప్రాధాన్యమిస్తున్నారని, పార్టీని నమ్ముకున్న పాత వారికి తీవ్ర నష్టం చేస్తున్నారని నెల క్రితం ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు పార్టీ సీనియర్ నేతలకు పలు సందర్భాల్లో అవమానం జరిగినా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పట్టించుకోవడం లేదని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయంగా ఉండాల్సిన ఇన్ఛార్జ్ అంటిముట్టనట్లుగా ఉండడంతో పార్టీ నష్టపోతోందని కాంగ్రెస్ లోనే పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారట. ఆ మేరకు ఆ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు తెలియజేయడానికి సంకోచించడం లేదని సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలు ఏ మేరకు పార్టీ బలోపేతం కోసం ఉపయోగపడతాయో ఆలోచించాల్సిన బాధ్యత తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై ఉంది. అయితే ఆమె ఆ పని చేయడం లేదని, సొంత ఎజెండాతో పనిచేస్తున్నారని పార్టీలో పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారని సమాచారం. ఏమైనా సమస్యలు రాగానే వాటిని పరిష్కరించకుండా వివాదాలకు కారణమవుతున్నారని దీపాదాస్ మున్షిపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారట. ఆమె ఈ మధ్యనే హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు కార్యకర్తలు రావడం లేదని, 200 రూపాయలు తీసుకుని కూలీలొస్తారని వ్యాఖ్యానించారట. ఆమె వ్యాఖ్యలు అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యాయి. తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు సెక్రటరీ విష్ణునాథ్ పై ఇప్పటికే పలుమార్లు పలువురు నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో తెలంగాణ ఇన్ఛార్జ్ మార్పు తప్పదనే చర్చ గాంధీ భవన్ లో జోరుగా సాగుతోంది. 1-2 నెలల్లోనే దీపాదాస్ ను తప్పిస్తారని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలే చెప్తున్నారు.